మనం వనం, మనం వనం ఇదేదో ఒక స్లోగన్ లా కాకుండా మనమంతా బాధ్యతగా భావించాలి. అప్పుడే ఈ కార్యక్రమానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మన జీవితంలో వనం అనే కార్యక్రమాన్ని ఒక భాగంలా మనమంతా భావించాలి. అంటే మొక్కలు నాటడం ఒక ఉద్యమంలా మనం ప్రారంభించాలి. ఆ మొక్కల్ని నాటడంతోనే మన పని అయిపోయిందనుకోకుండా వాటిని మన బిడ్డల్లా భావించి క్రమం తప్పకుండా నీరు పోసి పోషించాలి. అప్పుడే అవి పెరిగి పెద్దవై వాటి నీడలో మనకు ఆశ్రయమిచ్చి చల్లని గాలినిస్తాయి. ఆ గాలి వాతావరణ కాలుష్యాన్ని నిరోధించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే మనం ఈనాడు పసిబిడ్డల్లా చూసుకొని పెంచిన ఆ మొక్క రేపటి తరాల వారికి ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని ఇస్తుంది. మన సేద తీర్చి మన ఆకలి తీరడానికి అమ్మలా మంచి పండ్లనిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత అని పెద్దలు అన్నారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అలాగే వృక్షాలను మనం కాపాడుకుంటే ఆ వృక్షం మన జీవితాలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే చెట్లకు ఎంత ప్రాధాన్యత ఉందో మనమంతా అర్థం చేసుకుని ఆ దిశలో పయనించాలి. మొక్కే కదా అని నిర్లక్ష్యం చేశారో మీ జీవిత కాలాన్ని మీరే తగ్గించుకున్నట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి, మన రాష్ట్రాన్ని నందనవనంలా తీర్చిదిద్దండి. ఈ క్షణం నుండి అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. ఇదే మన ప్రతిజ్ఞ. మొక్కల్ని నాటుదాం, వాటిని సక్రమంగా బతికిద్దాం, మనము సలక్షణంగా బ్రతుకుదాం. IVR మీడియా.